ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. మామ మనం యూట్యూబ్ వీడియోని సమ్మరైజ్ చేయడానికి వేరేగా ఎక్స్టర్నల్ టూల్స్ లైక్ నోట్బుక్ వెళ్ళిన మరో జెమిని వాడాల్సిన అవసరం లేదు మామ. డైరెక్ట్గా మనకి యూట్యూబ్ వీడియో కింద ఆస్క్ అనే ఫీచర్ ఇచ్చాడు. సో మనం డైరెక్ట్గా ఆస్క్ ఫీచర్లోనే మన వీడియోని సమ్మరైజ్ చేయని అడగొచ్చు, అరల్స్ మనకి ఇన్సైట్స్ కావాలని అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాడ్కాస్ట్ తీసుకున్నా, పాడ్కాస్ట్ నాకు సమ్మరైజ్ చేయమని అడిగాను. విత్ ఇన్ సెకండ్స్లో నాకు ఈ 20 minute వీడియోని సమ్మరైజ్ చేసి అవుట్పుట్ ఇచ్చింది. సమ్మరైజేషన్ ఒకటే కాదు, ఈ 20 minute వీడియోని 1 minute వీడియో కింద ఇంపాక్ట్ఫుల్గా ఎలా చేయొచ్చని అడిగాను మామ. అది నాకు కంప్లీట్ వీడియో మొత్తం అండర్స్టాండ్ చేసుకొని ఏం విజువల్ వాడాలి అండ్ ఆ విజువల్లో ఏం స్క్రిప్ట్ చెప్పాలని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు రెస్పాన్స్ ఇచ్చింది విత్ టైమ్ స్టాంప్స్తో, విచ్ ఇస్ రియల్లీ కూల్. అండ్ ఈ ఆప్షన్ మనకి యూట్యూబ్ ఛానల్లో వచ్చిందని చెక్ చేసాము. మన వీడియోకి అయితే ఈ ఆప్షన్ అయితే ఇవ్వలేదు మరి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. మా MongoDB సర్టిఫికేషన్ చేస్తున్నప్పుడు లాగిన్ అవ్వట్లేదు, ఎర్రర్స్ వస్తున్నాయి, ఓచర్ రావట్లేదు అని అంటున్నారు మామ. కంప్లీట్ ఎర్రర్స్ ఎలా సాల్వ్ చేయాలని ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో పెట్టా. కామెంట్లో లింక్ అని పెట్టు, డాక్యుమెంటేషన్ అండ్ ఈ వీడియో కూడా డైరెక్ట్ DM చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయి, అండ్ ఇంకా ఫాలో కొట్టకపోతే ఫాలో కొట్టు మామ. నీ ఫ్రెండ్ కూడా వీడియో షేర్ చేయి, తనకు కూడా యూజ్ అవుతుంది.